హాయ్ హలో వెల్కమ్ టు 6 టీవీ. నేను మీ రచన. సో నిన్న జరిగిన ఐపీఎల్ 2024 మ్యాచ్లో చూసుకున్నట్లయితే ప్లే ఆఫ్స్లో అయితే ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ అయితే జరిగింది. సో నిన్న టాస్ గెలిచి అయితే మన ఎస్ఆర్హెచ్ అయితే బ్యాటింగ్ తీసుకోవడం జరిగింది. ఇంతకీ వాళ్ళ స్కోర్స్ ఎలా ఉందో తెలుసుకుందాం. ముందుగా మనము ఎస్ఆర్హెచ్ స్కోర్ చూసుకున్నట్లయితే మనము ముందుగా రాహుల్ త్రిపాఠి 35 బాల్స్లో అయితే మనకి 55 రన్స్ అయితే చేయడం జరిగింది. అలాగే నితేష్ కుమార్ రెడ్డి చూసుకున్నట్లయితే 10 బాల్స్లో 9 రన్స్ చేయడం జరిగింది. అలాగే హెన్రిచ్ క్లాసన్ చూసుకున్నట్లయితే 21 బాల్స్లో అయితే మనకి 32 రన్స్ అయితే చేయడం జరిగింది. అలాగే అబ్దుల్ సమాద్ చూసుకున్నట్లయితే 12 బాల్స్లో 16 రన్స్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ పాట్ కుమిన్స్ చూసుకున్నట్లయితే 24 బాల్స్లో 30 రన్స్ అయితే చేయడం జరిగింది. వీళ్ళ టోటల్ స్కోర్ చూసుకున్నట్లయితే మనకు 159 టోటల్ స్కోర్ ఎస్ఆర్హెచ్ది. సో ఇప్పుడు కేకేఆర్ స్కోర్స్ ఎలా ఉందో తెలుసుకుందాం. ముందుగా గుర్బాస్ చూసుకున్నట్లయితే 14 బాల్స్లో అయితే 23 రన్స్ చేశారు. సో అలాగే సునీల్ నారాయణ్ చూసుకున్నట్లయితే 16 బాల్స్లో 21 రన్స్ చేశారు. అలాగే వెంకటేష్ అయ్యర్ చూసుకున్నట్లయితే 28 బాల్స్లో 51 రన్స్ చేయడం జరిగింది. అలాగే శ్రేయస్ మన కెప్టెన్ వచ్చేసి చూసుకున్నట్లయితే 24 బాల్స్లో అయితే 58 రన్స్ అయితే చేయడం జరిగింది. వీళ్ళ టోటల్ స్కోర్ చూసుకున్నట్లయితే 164. సో మనకు నిన్న మ్యాచ్లో చూసుకున్నట్లయితే 8 వికెట్స్తో అయితే మనకు కేకేఆర్ అయితే గెలిచింది. మరి ఎస్ఆర్హెచ్ టీమ్ ఫ్యాన్స్ అయితే ప్రతి ఒక్కరు అయితే డిసప్పాయింట్ అయ్యారు. అలాగే వీళ్ళకైతే ఒక ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. మరి ఆ ఛాన్స్లో మరి గెలుస్తారా లేదా అనేది అయితే చూడాలి. ఇంతకు మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరో అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి 6 టీవీ.